నమస్కారం. న్యూస్ 9 టీవీ వీక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం జూలై 1 నుండి 15వ తేదీ వరకు సింహరాశి వారి జాతక చక్రం ఎలా ఉండబోతుంది? ఈ 15 రోజుల్లో వారికి ఎలాంటి కీడు పొంచి ఉంది? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఆపదలను ఎలా దాటాలి? ఏ దేవుడిని పూజించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏం కీడు జరగవచ్చు? ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? సింహరాశి వారికి జూలై మొదటి పక్షంలో గ్రహస్థితులు కొన్ని అనుకోని సవాళ్లను తీసుకొస్తున్నాయి. ప్రధానంగా ఈ సమయంలో అహంకారం వల్ల ఇబ్బందులు, మీలో ఉండే సహజమైన కోపం, పంతం వల్ల అధికారులతో లేదా పెద్దవారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పని ప్రదేశంలో ఇతరుల జోక్యం వల్ల చికాకులు పెరుగుతాయి. ఆర్థిక నష్టాలు, అతి విశ్వాసంతో చేసే పనుల వల్ల లేదా అనుభవం లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. స్నేహితుల ముసుగులో ఉన్నవారు మిమ్మల్ని తప్పుదారి పట్టించొచ్చు. ఆరోగ్య సమస్యలు, ఉష్ణ సంబంధమైన వ్యాధులు, బీపీ, బ్లడ్ ప్రెషర్ లేదా కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని కొంత కలవర పెడతాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వాదనలకు దిగకుండా కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి. ఆఫీస్లో గానీ, ఇంట్లో గానీ ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ లో తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో లిఖిత పూర్వక ఆధారాలు ఉండేలా చూసుకోండి. ఆరోగ్య నియమాలు, ఎండలో ఎక్కువగా తిరగండి. ఒంట్లో వేడిని తగ్గించే మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ వేళకు భోజనం చేయడం చాలా అవసరం. ఏ దేవుడి దగ్గర మొక్కాలి? పరిహారాలు. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ కోపతాపాలు, గంటల నుంచి బయటపడి విజయాలు సాధించాలంటే ముఖ్యంగా ఆరాధించాల్సిన దైవం సూర్య భగవానుడు మరియు ఆంజనేయ స్వామి. ఆదిత్య హృదయం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల అద్భుతమైన సానుకూల శక్తి లభిస్తుంది. ఎర్రటి వస్తువులు దానం. ఆదివారం నాడు సూర్య భగవానుడికి ఎర్రటి పూలతో పూజ చేయాలి. అలాగే గోధుమలు, బెల్లం లేదా ఎర్రటి వస్త్రాలను నిరుపేదలకు దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. హనుమాన్ ఆరాధన. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి సింధూరం సమర్పించి హనుమాన్ చాలీస చదవడం వల్ల వృత్తిపరమైన ఆటంకాలు తొలగిపోతాయి. చూసారుగా, సింహరాశి వారికి ఈ జూలై 1 నుండి 15 వరకు కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకుని సూర్య భగవానుడిని ఆరాధిస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సునాయాసంగా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు రాశి ఫలాల విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.